హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హక్కా వ్లాగ్స్ తెలుగు. నేను మీ హారిక. ఇవాళ మన స్పెషల్ టేస్టీ రెసిపీ వచ్చేసి టమాటా కర్రీ. మీరు ఎప్పుడు చేసిన టమాటా కర్రీ టేస్టీగా కుదరాలంటే ఓసారి ఇలా ట్రై చేయండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోండి. ఆ ప్యాన్లో తగినంత ఆయిల్ వేసుకోవాలి. ఈ టమాటో కర్రీలో ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుంది. తర్వాత ఆ ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు వేసుకోవాలి. అది కొంచెం వేడెక్కాక 3 లేదా 4 ఎండుమిరపకాయలు మీ టేస్ట్కు తగ్గట్టుగా వేసుకొని ఫ్రై చేయండి. ఇంతలో 2 ఉల్లిపాయలు కట్ చేసుకొని వేసుకొని ఫ్రై చేయండి. అవి ఫ్రై అయ్యేంత వరకు మూత పెట్టుకొని టమాటాలు కట్ చేసుకుందాం రండి. ముందుగా టమాటాలను మంచిగా వాష్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి. ఇందాక మనం మూత పెట్టి పెట్టుకున్న ఉల్లిపాయలు రెడ్డిష్ బ్రౌన్ కలర్లో వచ్చాయో లేదో చెక్ చేసుకొని కొద్దిగా కరివేపాకు వేసుకొని కలుపుకోవాలి. ఇందాక మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని కూడా ఈ ప్యాన్లో వేసుకోండి. ఇందులో నేను 1/2 కేజీ టమాటాలు కట్ చేసి వేసాను. మీ కర్రీకి తగ్గట్టు మీరు వేసుకోవచ్చు. ఈ టమాటా ముక్కలు కొద్దిగా ఫ్రై అయ్యేంత వరకు కలుపుకొని మూత పెట్టుకోవాలి. అవునన్నట్టు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారు. సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈ టమాటో కర్రీ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో 1/2 స్పూన్ పసుపు, 2 స్పూన్ల కారం, రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని బాగా కలిసేలాగా ఫ్రై చేయండి. ఇది మరింత రుచిగా రావాలంటే కొద్దిగా ధనియాల పౌడర్ వేసుకొని ఫ్రై చేయండి. ఒక 5 మినిట్స్ మూత పెట్టుకొని ఉడికించుకున్న తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడైతే మన టమాటో కర్రీ రెడీ అయిపోయింది. ఇలా చేసిన టమాటో కర్రీని వేడివేడి అన్నంతో తిన్నా, చపాతీ, పూరి ఇలా ఏ కాంబినేషన్తో తీసుకున్నా టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ టమాటో కర్రీని మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో తెలపండి. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ టమాటో కర్రీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మరిన్ని టేస్టీ అండ్ వెరైటీ రెసిపీస్ కోసం హక్కా వ్లాగ్స్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.